సమంత మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 2 ఏళ్లుగా ప్రేమిస్తూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న దర్శకుడు రాజ్ నిడ్మోరితో 7 అడుగులు వేసింది. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో ఉన్న లింగభైరవి దేవాలయంలో సమంత రాజ్ పెళ్లి జరిగింది. సోషల్ మీడియాలో ఫోటోస్ షేర్ చేసి 2 ఏళ్లుగా వస్తున్న గాసిప్స్ కి ఎండ్ కార్డ్ వేశారు. ఈ మధ్యకాలంలో సమంత ఎక్కడుంటే రాజ్ నిడ్మోరు అక్కడే ఉంటున్నారు. రాజ్ డీకే దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత నటించింది. ఆ తర్వాత రాజ్ డీకే తీసిన మరో వెబ్ సిరీస్ సిటాడెల్లో నటించింది. రాజ్ శామ్ మధ్య స్నేహం ప్రేమగా మారి సోమవారం పెళ్లిపీటలెక్కింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఏమ్మాయి చేసావేతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సమంత చైతూ ప్రేమలో పడింది. ఇద్దరూ 7 ఏళ్ల పాటు ప్రేమలో విహరించి 2017లో పెళ్లి చేసుకున్నారు. మనస్పర్ధలతో 2021లో విడిపోయారు. చైతుతో డివోర్స్ తర్వాత సోలోగా ఉన్న శామ్ జీవితంలోకి డైరెక్టర్ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు. 6 నెలల నుంచి సమంత ఎక్కడికి వెళ్లినా ప్రియుడు రాజ్తో కలిసే వెళ్ళింది. పజిల్ విసిరినట్టు ప్రియుడి గురించి హింసిస్తూ ఉంటుంది. ఆ మధ్య చేయి పట్టుకొని ఊగిసలాడింది. ఆ చేయి ఎవరిదో చెప్పకపోయినా నెటిజన్లకు అర్థమైపోయింది. ఎంతకాలం గుట్టు చప్పుడు కాకుండా తిరుగుతామని శామ్ ఫీల్ అయినట్టుంది. ఎవరేమనుకుంటే నాకేంటి, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అనుకుందో ఏమో మరి. ఆ మధ్య పబ్లిక్ గా ఒకే కారులో ప్రయాణించి కెమెరా కంటికి చిక్కారు. సమంతకు ఆఫర్స్ లేని టైంలో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడిల్ వంటి బంపర్ ఆఫర్స్ ఇచ్చాడు రాజ్. శుభంతో సమంత నిర్మాతగా మారిన కో ప్రొడ్యూసర్గా రాజ్ వ్యవహరించి అంతా తానై చూసుకున్నాడు. శుభంతో అద్భుతమైన ప్రయాణం మొదలైందంటూ రాజ్ భుజంపై వాలిన ఫోటోనే సమంత షేర్ చేయడంతో ఈ లవ్ అఫైర్ హాట్ టాపిక్ గా మారింది. సమంత నటిస్తూ నిర్మించే రెండో సినిమా మా ఇంటి బంగారంకి రాజ్తో పాటు హిమాంక్ దువ్వూరు కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తుంటే పూజలో మాత్రం సమంతతో పాటు రాజ్ మాత్రమే కూర్చున్నాడు. దంపతుల్లా పూజలో కూర్చున్నారంటూ నెటిజన్లు కామెంట్ చేశారు. పెళ్లి కాని దంపతులు అంటూ ట్యాగ్ లైన్స్ ఇచ్చారు. ఆ ట్యాగ్స్ ని నిజం చేస్తూ దంపతులయ్యారు.